మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే గంగా నది దాని ఉపనదులకు సంబంధించిన అంశం ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా మీకు డిస్కషన్ చేశాను. ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశం వచ్చేసి ఏంటంటే ఇండస్ నదికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇండస్ నదికి సంబంధించిన విషయాలు. ఇండస్ నదికి సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. జనరల్గా ఇండస్ నదికి మరొక పేరు ఏమంటారంటే సింధు అంటారండి. ఇండస్ నదికి మరొక పేరు ఏమంటారు? సింధు అని పిలుస్తారు. బేసికల్గా ఈ యొక్క ఇండస్ నది ఎక్కడ అనేది ఆరిజిన్ అయింది అనేది డిస్కషన్ చేసే ముందు ఇండస్ నది జన్మస్థలం ఎక్కడ అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇండస్ నది జన్మస్థలం అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇండస్ నది ఎక్కడ జన్మించింది, ఏంటి దాని యొక్క విషయాలు ఏంటి అనే దానిపై డిస్కషన్ చేస్తే ఇండస్ నది జన్మస్థలం వచ్చేసి కైలాస రేంజ్ అండి. మౌంట్ కైలాష్ అంటారు. ఇక మౌంట్ కైలాస్ అంటే టిబెట్లో మౌంట్ కైలాష్ అనే పర్వతం ఉంటుందండి. ఇది మౌంట్ కైలాష్. ఈ మౌంట్ కైలాష్ అనే పర్వత శిఖరం ఇది మౌంట్ కైలాష్. ఈ మౌంట్ కైలాష్ శిఖరం వద్ద మానస సరోవరం అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది. మానస సరోవరం అనే ప్రదేశం వద్ద జన్మించిన తర్వాత కరెక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈ పాయింట్ ఏంటంటే మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు హిమశిఖరం వద్ద జన్మిస్తుందండి. బొకర్చు ఏం శిఖరం అండి? బొకర్చు హిమశిఖరం వద్ద జన్మిస్తుంది. బొకర్చు అంటే ఏంటి అర్థం అంటే లయన్స్ మౌత్ అని అర్థం. లయన్స్ మౌత్ అంటే సింహము యొక్క నోరులాగా అనిపిస్తుంది. ఇది అలా కనిపిస్తుందండి, సింహము యొక్క నోరు బొకర్చు. కాబట్టి ఇది జనరల్గా టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు హిమశిఖరం వద్ద జన్మిస్తుంది. కరెక్ట్గా ఈ యొక్క మానస సరోవరం అనేది ఎక్కడంటే మౌంట్ కైలాష్ వద్ద ఉంటుందండి. ఇక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఈ రివర్ ఎలా ఫ్లో అవుతుందండి? ఇలా పశ్చిమంగా ప్రవహించి నెక్స్ట్ వన్ వచ్చేసి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియన్ సీ. ఇది అరేబియా సముద్రం అండి. అరేబియా సముద్రంలో కలుస్తుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అరేబియన్ సీ ఏంటండి? ఇది అరేబియన్ సీ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుందండి? అరేబియన్ సీలో కలుస్తుంది. కాబట్టి జన్మించే స్థలము టిబెట్లోని మానస సరోవరమునకు సమీపంలో బొకర్చు హిమశిఖరం. బొకర్చు అంటే లయన్స్ మౌత్ అని అర్థం. ఇక బొకర్చుకు సమీపం మరి జనరల్గా ఎక్కడ ఇదంటే మౌంట్ కైలాష్. ఇక జనరల్గా ఈ ప్రాంతంలో అక్కడ జన్మిస్తుందని. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ ఇది ఆరిజిన్ ఫ్లో అవుతుంది అంటే ప్రవహించేది ఒకటి టిబెట్, రెండవది లడాక్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ వంటి ప్రాంతాల గుండా. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి పాకిస్తాన్ గుండా ఫ్లో అవుతుందండి. పాకిస్తాన్, టిబెట్, లడాక్ అండ్ ఆల్సో పాకిస్తాన్ల గుండా. ఓకేనండి, టిబెట్, లడాక్ అండ్ పాకిస్తాన్ల గుండా ప్రవహించి మరి ఏ ప్రదేశం వద్ద అరేబియన్ సీలో కలుస్తుంది అంటే పాకిస్తాన్లోని కరాచీ అనే పట్టణం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది దాని యొక్క హిస్టరీ అండి. కాబట్టి జన్మించే స్థలం ఎక్కడండి? బొకర్చు హిమశిఖరం. ఇది ఇలా ఫ్లో అవుతుంది. తర్వాత కరాచీ అనే ప్రదేశం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దాని యొక్క హిస్టరీ ఇలా ఉంది. మరి ఇది ఇలా ఉంటే దీని యొక్క టోటల్ లెంత్ ఎంత ఉందంటే 2880 కిలోమీటర్స్ అండి. 2880 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ప్రధానమైన నది. 2880 కిలోమీటర్స్, 2880 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. పర్టికులర్గా భారత భూభాగంలో ఇండియన్ టెరిటరీలో 709 కిలోమీటర్స్ 709 కిలోమీటర్లు ప్రవహిస్తుందండి. 709 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది భారత భూభాగంలో. ఇది 280 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఫైనల్గా వచ్చేసి నది ముఖద్వారం వచ్చేసి పాకిస్తాన్లోని కరాచీ అనే పట్టణం. నది ముఖద్వారం. మరి ఇది ఇలా ఫ్లో అయ్యేటప్పుడు జనరల్గా ఇక ఇండస్ నది ఆర్ సింధు పరివాహక విస్తీర్ణం 1 is
ఈ యొక్క సింధు పరివాహక ప్రాంతం అనేది అత్యధికంగా ఎక్కడ విస్తరించి ఉంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఈ యొక్క సింధు పరివాహక ప్రాంతం అత్యధికంగా పాకిస్తాన్లో విస్తరించి ఉందండి. పాకిస్తాన్ సింధు పరివాహక ప్రాంతం అత్యధికంగా ఎక్కడ ఉందండి? పాకిస్తాన్లో విస్తరించి ఉంది. ఎస్, కాబట్టి మీకు రేపు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే టిబెట్ ఇండియా అండ్ పాకిస్తాన్ల గుండా ఫ్లో అవుతుంది, అయితే ఈ నది యొక్క పరివాహక విస్తీర్ణం అత్యధికంగా ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగితే పాకిస్తాన్లో విస్తరించి ఉంది సింధు పరివాహక విస్తీర్ణం. ఎస్, మరి ఈ నది ప్రవహించేటప్పుడు జనరల్గా ఈ నది ప్రవహించే సమయంలో కొన్ని ఏమో ఇలా కుడి భాగంలో కలుస్తున్నాయండి ఉపనదులు. కొన్ని ఉపనదులు ఇలా కుడి భాగంలో కలుస్తున్నాయి, వీటిని కుడి ఉపనదులు అంటారు. మరికొన్ని ఏమో ఇలా ఎడమ భాగంలో కలుస్తున్నాయండి, ఇలా ఎడమ భాగంలో కలిసిపోతున్నాయి. ఇలా ఎడమ భాగంలో కలిసే నదులను ఏమంటారండి వీటిని ఎడమ ఉపనదులు అంటారు. మరి కుడి ఉపనదులు వచ్చేసి ఏమున్నాయి, ఎడమ ఉపనదులు ఏమున్నాయి అంటే కుడి ఉపనదులు అన్నప్పుడు ఇవి రైట్ ట్రిబ్యూటరీస్ అండి. ఆర్టీ అంటే కుడి ఉపనదులు, ఇవేమో ఎల్టీ అంటే లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, ఎడమ ఉపనదులు అని అర్థం. కాబట్టి కుడి ఉపనదులు ఎడమ ఉపనదులు అని ఇలా రెండు రకాలుగా చెప్పుకుంటే, మరి కుడి ఉపనదులు వచ్చేసి ఏమున్నాయంటే షోక్ అనే నది. మనకు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగారు, షోక్ అనేది సింధు నదికి ఎడమ ఉపనదా కుడి ఉపనదా? కాబట్టి షోక్ ఒకటి గిల్గిత్, జస్కర్, నుబ్రా మరియు కాబూల్. షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అండ్ కాబూల్ ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఎడమ ఉపనదులుగా పరిగణిస్తారు. మరి ఇవి కుడి ఉపనదులండి. షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా అండ్ కాబూల్ ఇవన్నీ కూడా ఏంటంటే కుడి ఉపనదులుగా పరిగణిస్తారు. ఇంకా ఏంటంటే హుంజా నదులు. షోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రా, కాబూల్ అండ్ హుంజా నదులు వీటిని కుడి ఉపనదులు అంటారు. మరి ఎడమ ఉపనదులుగా వేటిని పరిగణిస్తారంటే జీలం కావచ్చు, జీలం, చినాబ్, రావి, సట్లజ్ అండ్ బియాస్ నదులు. బియాస్ నదులను ఎడమ ఉపనదులుగా పరిగణిస్తారు. ఇవి సింధు నదికి సంబంధించిన అంశాలు. జనరల్గా ఈ నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే సింగి కంబన్ అని పిలుస్తారండి. ఏమంటారండి? టిబెట్లో సింగి కంబన్ అని పిలుస్తారు. అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సింగి కంబన్ అంటారు. మరి ఇండియాలో ఏమంటారండి? ఇండస్ అని, సింధు అంటారు. పాకిస్తాన్లో సింధు అని పిలుస్తారు. ఇది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఎస్, మరి దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మరి ఈ యొక్క ఇండస్ నది కుడి ఉపనదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదండి. అవి ఏంటంటే చిన్న చిన్న గ్లేసియర్స్, సెలయర్ లాగా వచ్చేసి కుడి భాగంలో కలుస్తాయి ఇండస్ నదితోటి. మరి ఎడమ ఉపనదులు మాత్రం వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగానే ఉంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతోటి నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా అండి? ఎస్, ఇప్పుడు చూడండి, మరి ఎడమ ఉపనదులు ఏమున్నాయి, ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు ఏంటి అనే దానిపై ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ జీలం నది అంటున్నామండి. జీలం రివర్, జీలం నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ జీలం రివర్. ఈ జీలం నదికి సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేస్తే జీలం నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే హిమాలయాల్లోని వెరినాగ్ అనే ప్రదేశం వద్ద జన్మిస్తుందండి. హిమాలయ పర్వతాలలో వెరినాగ్ అనే ప్రదేశం వద్ద జన్మించినదే జీలం నది. మరి పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో వెరినాగ్ అనే ప్రదేశం వద్ద ఈ యొక్క జీలం నది జన్మస్థలం అండి. వెరినాగ్ అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది. తర్వాత రెండవది ఏంటి సార్ అంటే ఈ యొక్క వెరినాగ్ అనే ప్రదేశం వద్ద జన్మించిన తర్వాత ముఖ్యంగా ఇది కాశ్మీర్ వ్యాలీకి ఫ్లో అవుతుందండి. కాశ్మీర్ లోయలోకి ప్రవహించే ప్రధానమైన నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ లోయలోకి ప్రవహిస్తుందండి జీలం నది. ఎక్కడ ప్రవహిస్తుంది? కాశ్మీర్ లోయలోకి. మరి ఈ నది కాశ్మీర్ లోయలో ఏం చేస్తుందంటే ఒక పెద్ద సరస్సును ఏర్పరిచిందండి. దాన్ని ఏమంటారంటే జనరల్గా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఉలార్ లేక్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉలార్ లేక్. కాబట్టి ఉలార్ సరస్సు అనేది ఏర్పడిందండి. ఉలార్ సరస్సు
కాబట్టి ఉలార్ సరస్సు అనేది జీలం నది చేత ఉలార్ సరస్సు ఏర్పడింది వానిస్. కాబట్టి హిమాలయ పర్వతాల్లో వెరినాగ్ అనే ప్లేస్ వద్ద జన్మించింది, కాశ్మీర్ లోయలోకి ప్రవహిస్తుంది. మరి ఈ నది చేత కాశ్మీర్ లోయలో ఉలార్ సరస్సు అనేది ఏర్పడింది. ఈ యొక్క ఉలార్ సరస్సు యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో నీటి పరిమాణంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదండి? ఈ యొక్క ఉలార్ సరస్సు అండి. భారతదేశంలో నీటి పరిమాణంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదండి? ఉలార్ సరస్సు. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. మరి జీలం నది, ఈ యొక్క జీలం నది అనేది చీనాబ్ నదితో కలుస్తుందండి. జీలం రివర్ చీనాబ్ నదితో కలుస్తుంది. వన్ ఈజ్ జీలం చీనాబ్. జీలం చీనాబ్ నదితో కలుస్తుంది. ఈ యొక్క జీలం నది చీనాబ్ నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అన్నప్పుడు, జీలం నది చీనాబ్ నదితో కలిసే ప్రదేశం అన్నప్పుడు మనం ఏం చెప్పాలి అంటే పాకిస్తాన్లోని ట్రిమ్ము అనే ప్రదేశం వద్ద కలుస్తుందండి. ట్రిమ్ము పాకిస్తాన్లో ఏ ప్రదేశం వద్ద? ట్రిమ్ము అనే ప్రదేశం వద్ద పాకిస్తాన్లో ఈ యొక్క చీనాబ్ నదితో కలుస్తుందండి. మరి ఈ యొక్క జీలం నదికి సంబంధించి ఇంకా ప్రధానమైన అంశాలు ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలం నది చేత జీలం నదిపై కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారండి. ఎగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఒకటి, వన్ ఈజ్ ఎగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్, వన్ ఈజ్. రెండవది దిగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఒకటి. తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ ఎగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్, నెంబర్ 2 ఈజ్ దిగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్, మూడవది తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా జల విద్యుత్ ప్రాజెక్టులు అండి. మరి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యూరీ జల విద్యుత్ ప్రాజెక్ట్, యూరీ జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా జీలం నదిపై ఏర్పాటు చేయబడిన జల విద్యుత్ ప్రాజెక్టులు, అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఎగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్, దిగువ జీలం జల విద్యుత్ ప్రాజెక్ట్, నెక్స్ట్ వన్ తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ మరియు యూరీ జల విద్యుత్ ప్రాజెక్టులు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి అంటే తుల్బుల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఇండియా పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్. ఎస్. నెంబర్ 2 రెండవది చీనాబ్ నది, చీనాబ్ రివర్. ఈ చీనాబ్ నదికి సంబంధించిన విషయాలు చూడండి. జనరల్గా చీనాబ్ నదికి మరొక పేరు ఏమంటారంటే చంద్రభాగా నది అని పిలుస్తారండి. చంద్రభాగా నది అని పిలుస్తారు. ఏమంటారండి దీన్ని? చంద్రభాగా నది అంటారు. చీనాబ్ నదికి మరొక పేరు చంద్రభాగా నది. ఈ చీనాబ్ నది చంద్రభాగా అని పిలిస్తే చంద్రభాగా అంటారు చీనాబ్ నదిని. ఇది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారాలాచా పాస్ అండి. బారాలాచా పాస్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బారాలాచా పాస్ వద్ద జన్మిస్తుంది. ఎస్. మరి భారతదేశంలో దీనికి స్పెషాలిటీ ఏంటంటే సింధు నది ఉపనదులలో, సింధు నది ఉపనదులు ఉన్నాయి కదండి. జీలం కావచ్చు, చినాబ్ కావచ్చు, రావి, సట్లెజ్, బియాస్, ష్యోక్, గిల్గిత్, జస్కర్, నుబ్రాండ్, కాబుల్, హుంజా, ఇవన్నీ కూడా ఉపనదులుగానే పరిగణిస్తారు. మరి చినాబ్ నదికి సంబంధించి ఏంటి విషయం అంటే నీటి పరిమాణంలో సింధు నది ఉపనదుల్లో అతిపెద్దది ఏదంటే చినాబ్ నది. సింధు నది ఉపనదిలో నీటి పరిమాణంలో అంటే యాజ్ పర్ వాటర్ క్వాంటిటీ అండి, నీటి పరిమాణంలో అతిపెద్దది ఏదంటే చినాబ్ నది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జన్మస్థలం ఎక్కడ అంటే బారాలాచా పాస్, హిమాచల్ ప్రదేశ్. మరి ఈ నదికి మరొక పేరు ఏమంటారంటే చంద్రభాగా నది అని పిలుస్తారు. ఏమంటారండి? చంద్రభాగా నది అని పిలుస్తారు. చంద్రభాగా నది అంటారండి. ఈ చినాబ్ నది చంద్రభాగా అంటున్నారు, జన్మస్థలం బారాలాచా పాస్ అంటున్నాం. మరి చినాబ్ నది సట్లెజ్ నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అన్నప్పుడు చీనాబ్ రివర్, చీనాబ్ నది సట్లెజ్ నదితో కలిసే ప్రదేశం. ఈ చీనాబ్ నది సట్లెజ్ నదితో కలిసే ప్రదేశం ఎక్కడ అంటే పంచనాడ్ ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్లోని పంచనాడ్ అనే ప్రదేశం వద్ద, పాకిస్తాన్లో పంచనాడ్ అనే ప్రదేశం వద్ద చీనాబ్ నది సట్లెజ్ నదితో కలుస్తుందండి.
మరి ఈ నదిపై ఏర్పాటు చేయబడిన కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. మరి జల విద్యుత్ ప్రాజెక్టులు ఏమున్నాయంటే సలాల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ వన్ ఈజ్, రెండవది దుల్హస్తీ జల విద్యుత్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ సలాల్ జల విద్యుత్ ప్రాజెక్ట్, రెండవది దుల్హస్తీ జల విద్యుత్ ప్రాజెక్ట్, మూడవది బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టులు. కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ అని, ఇవన్నీ కూడా జల విద్యుత్ ప్రాజెక్టులే అండి. ఏవేవండి? సలాల్ ఒకటి, దుల్హస్తీ ఒకటి, బాగ్లిహర్ ఒకటి, కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా జల విద్యుత్ ప్రాజెక్టులు. ఈ యొక్క బాగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్టు.